గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ అండి, నా పేరు లావణ్య రామారావు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ తెలుగులో. తెలుగు అమ్మాయి ఇండస్ట్రీలోకి రావాలి అంటే చాలా టఫ్ కాంపిటీషన్ అండ్ అలాగే సపోర్ట్ కూడా ఉండాలి. ఆ సపోర్ట్ నాకు మా ఇంట్లో దొరికిందని ఐ ఫీల్. ఆ ట్రస్ట్ కూడా నాకు ఉంది. ఇండస్ట్రీలోకి రావాలి అంటేనే ఫస్ట్ ఇంట్లో సపోర్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఫాదర్స్ చాలా ఆలోచిస్తారు. ఒక అమ్మాయిని ఇండస్ట్రీలోకి పంపించాలంటే సొసైటీ అంటారు, లేదు పరువు అంటారు. అలా కాకుండా మా ఫాదర్ అలా కాదు, నీకు నచ్చింది నువ్వు చేయి, నువ్వు స్టెప్ ఫార్వర్డ్ తీసుకో అన్నారు. సో దాని తర్వాత నాకు వచ్చిన ప్రాజెక్ట్ అయితే దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. మా నాన్నగారు చెప్పిన తర్వాత నేను చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్. సో బాగా నమ్మకం ఈ ప్రాజెక్ట్తో నేను కొంచెం తెలుస్తాను, ఇండస్ట్రీలో ఒక ఫేమ్ వస్తుంది అని చెప్పి ఒక ట్రస్ట్. దీనికి మెయిన్ పిల్లర్స్ బ్యాక్ సైడ్ మా నాన్నగారు, ఫ్రంట్ ఉండి నడిపించింది మా సుధాకర్ అన్న అండ్ బుచ్చి అన్న. సో వీళ్ళిద్దరు లేకపోతే నేను ఈ ప్రాజెక్ట్ చేసేదాన్ని కాదు. సో వీళ్ళ వల్ల నేను ఈ ప్రాజెక్ట్ చేశాను అండ్ ఐ హోప్ నేను మీరు చెప్పినట్టు నేను చేశానని అనుకుంటున్నా. విలేజ్ బ్యాక్ డ్రాప్, ఫుల్ ఎమోషన్ ఉంటుంది, ఎథిక్స్ తెలిసిన అమ్మాయి. సో ఒక ట్రూ లవ్ అయితే ఉంటుంది. 90sలో తీసిన ఫిలిం అనమాట. ఆ వింటేజ్ లుక్ అయితే వస్తుంది. ఒక సపోర్ట్ చాలామంది దీంట్లో యాక్ట్ చేశారు. లైక్ చిన్న బడ్జెట్ మూవీ అయినా బట్ ఐ హోప్ దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీలా తీసుకొని ఈ ఫిలిం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ పాదాభివందనం అండి. కాలగమనం మూవీ గురించి చెప్పాలంటే ఆల్రెడీ అన్నయ్య వాళ్ళు చెప్పారు, మా హీరోయిన్ చెప్పింది. ఇంకా చెప్పడానికి ఇంకా మనకి సినిమా రిలీజ్ ఫంక్షన్ కానీ తర్వాత ఇంకా ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి. బట్ ముఖ్యంగా చెప్పాల్సిందంటే సినిమా చాలా బాగా వచ్చిందండి. సుధాకర్ అన్నయ్య చాలా బాగా తీశారు. మొత్తం విలేజ్ నేటివిటీ అండి. ఈ రోజుల్లో విలేజ్ నేటివిటీ మూవీ అనేది చాలా తక్కువ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే మన ఫ్యామిలీలో మెంబర్స్ ఉంటే చిన్నపిల్లల దగ్గర చూడడానికి తప్పుగా ఎవరనుకోవద్దు, అందరూ కలిసి చూసి సినిమాలు తక్కువ వస్తున్నాయి. కానీ ఈ మూవీ అయితే లేదు, మొత్తం విలేజ్ చాలా మంచిగా ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటే ఇప్పుడు ఎవరైనా కూడా యూత్ కానీ ఉంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి పిల్లలందరూ తీసుకొని ఒకసారి వెళ్తే ఇందులో విలువలు అయితే తెలుస్తాయి. అంటే ఒక ఇంట్లో పెంచిన వాళ్ళ బంధాలు ఎలా ఉంటాయి, ప్రేమ అంటే ఏంటి, ఇంట్లో వాళ్ళ ప్రేమ ముఖ్యమా, ఈ ప్రేమ ముఖ్యం అనేది తెలుస్తుంది. ఫస్ట్ చిన్నపిల్లలు యూత్ని తీసుకెళ్ళమని నేను ముఖ్యంగా కోరుకున్నాను. అలాగే ఫ్యామిలీ కూడా కూర్చొని చూడొచ్చు. ఇంతకుమించి ఏం చెప్పాలి, ఇంకా చెప్పడానికి ఇంకా ముందు మనకి ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. అందుకని నేను ఇప్పుడు ఇంతటితో ఆపేస్తాను. ఫైట్స్ ఉన్నాయండి, రింగ్ ఫైట్స్. అది కూడా మనకి ఏదో పెద్ద బిల్డప్ కోసం పెట్టలేదండి, సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటాయి. ఫైట్స్ అయితే సిచ్యువేషన్ తగ్గట్టే ఉంటాయి. సాంగ్స్ అయితే ఇప్పుడు మీరు విన్నారు, సాంగ్ చాలా బాగా వచ్చింది. ఇంకా మంచి చిన్న ఐటమ్ సాంగ్ ఉంది. అలాంటి చెప్పి ఐటమ్ సాంగ్ ఏదో పెద్దగా ఉండదు, మంచి నీట్గా ఊర్లో జరిగే సాంగ్ టైప్ ఉంటుంది. లవ్ స్టోరీ ఫ్యామిలీ అండి, అన్నీ ఉంటాయి. ఇంతకుమించి ఇంకా మన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఒక్కటే చెప్పగలనండి, సినిమా చూసినప్పుడు నవ్వకుండా ఉండలేరు, అలాగని చెప్పేసి బయటకు వచ్చినప్పుడు ఏడవకుండా ఎవరు బయటకు రారు. ఇదైతే పక్కా చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నేను రావుచర్ల సర్పంచ్ని. మా ఒక రావుచర్ల గ్రామాన్ని పల్లెటూరులో ఉన్నటువంటి పల్లె ప్రజలు పడే ఇబ్బందుల్ని, పల్లె గ్రామాల్లో ప్రజలు ఏ విధంగా తాత తరాల నుంచి నివాసం ఉంటా ఉన్నారు, అలాంటి అన్నిటిని కూడా ఈ కాలగమనం అనే సినిమాలో చక్కగా చూపించడం జరిగింది. ఇది ఈ భారతదేశంలో ఉన్నటువంటి పల్లెటూరులో నివసించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని ఆదరిస్తారు, తప్పనిసరిగా దీన్ని చూస్తారు. ఎందుకంటే మా గ్రామంలో సుమారు 50-60 రోజులు ఈ యొక్క పల్లెటూరు రైతాంగాన్ని, పల్లెటూరులో ఉన్నటువంటి అభిమానాన్ని, పల్లెటూరులో ఉన్నటువంటి గ్రామీణ వాతావరణాన్ని చక్కగా ఈరోజు ప్రజలకు కళ్ళగట్టే విధంగా ఈ మూవీ తీయడం జరిగింది. ఈ కాలగమన సినిమా ఎప్పుడు వస్తుందా అనేది మేమందరం కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాం. మరి ఇంత ధైర్యంగా సుధాకర్ గారు నేనైతే మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ధైర్యంగా ఆయన ఈ మూవీని తీసుకొచ్చి ఈరోజు ప్రజల ముందు తీసుకొస్తారంటే ఇలాంటి వ్యక్తులను ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి, అభిమానించాలి అనేది కూడా కోరుకుంటూ, మరి సుధాకర్ గారి లాగా ఈరోజు ఏదైతే బలగం సినిమా తెలంగాణలో బ్రహ్మాండమైన ప్రజాదరణ పొందింది, దానికంటే ఎక్కువగా ఈ సినిమా ప్రజాభిమానం పొందిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుధాకర్ బుర్రే. మరి మాది నూజివీడు. మరి నేను ఈ మధ్యకాలంలో విలేజ్ బ్యాక్డ్రాప్లో మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని, ఈ విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న పరిసర ప్రాంతాలన్నిటిని కూడా ఉపయోగించుకొని ఒక అద్భుతమైనటువంటి విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక మంచి అద్భుతమైన అందమైన లవ్ స్టోరీని నేను సినిమాగా నిర్మించడం జరిగింది. మరి సినిమా ఫస్ట్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం పోయిన నెలలో ఏఎం రత్నం గారి చేతుల మీదుగా జరిగింది. మరి అదేవిధంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అండ్ ఆడియో లాంచ్ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాము. ఈ సినిమా
సినిమాలో నటించినటువంటి నటీనటులు, హీరో రాజా, హీరోయిన్ లావణ్య రామారావు, వీళ్ళు చాలా అద్భుతమైన నటనతో ప్రతి ప్రేక్షకుల్ని కూడా ఆకర్షించే విధంగా ఈ సినిమా ఉంటుందండి. మరి ఈ సినిమాకి నాకు ఈ పరిసర ప్రాంతాల్లో విలేజ్ల్లో చాలామంది సహకరించారు అన్ని విధాలుగా కూడా. నేను చిన్న వ్యక్తిని, సినిమా చిన్నదైనప్పటికీ కూడా సబ్జెక్ట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ సినిమాకి నేను ఇక్కడ చీఫ్ గెస్ట్లుగా సెలబ్రిటీస్ని అయితే పిలుచుకునే స్థాయి లేదు. నాకు దగ్గరలో ఉన్నటువంటి మా ఆప్తులు, నా శ్రేయోభిలాషులు అయినటువంటి మా కాప శ్రీనివాసరావు గారిని, మధుమోహన్ సార్ని, మా వేగ జ్యువెలరీ సుధాకర్ సార్ని, ఇలాగ నా దగ్గరలో ఉన్న వాళ్ళని పిలుచుకున్నాను. నేను కేవలం నమ్మింది ఏంటంటే ఈ సినిమా కథను నమ్ముకున్నానండి. ఈ కథ అద్భుతంగా ఉంటుంది, ఇది ప్రజల్లోకి 100% వెళ్తుంది. దీన్ని మీడియా మిత్రులు దీన్ని అద్భుతంగా ప్రజల్లో తీసుకెళ్ళి నన్ను సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్లస్ యూట్యూబర్స్, మీడియా వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు దీనిని బయటికి తీసుకెళ్ళడానికి అనే ఒక్క నమ్మకంతో, ధైర్యంతో నేను ఏ సెలబ్రిటీని కూడా నేను పిలుచుకోలేదండి. పిలిచే స్థాయి కూడా నాకు లేదు నిజంగా చెప్పాలంటే. ఈ సినిమాని చూడండి, చాలా అద్భుతంగా సినిమా నిర్మించాము. ఒక మంచి సినిమా చూసాము అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుతుందని నేను హామీ ఇస్తున్నాను. ఈ కాలగమనం సినిమా వచ్చే నెలలో రిలీజ్ చేయాలనుకుంటున్నామండి. ఈ సినిమా రిలీజ్ అవ్వగానే మీరు అందరూ చూసి 10 మందికి తెలియజేసి దీన్ని ఆదరించి మరలా నేను ఇంకో సినిమా తీయడానికి కూడా మీరు అందరూ తోడ్పాటు అందిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.